సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్లతో పాటు దాని అధికారిక వెబ్సైట్ ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేయడంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ డిజిటల్ నిషేధ వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎక్స్ యాజమాన్యానికి జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ అకౌంట్ బ్లాకింగ్ కు దారితీసిన అన్ని అంశాలను తక్షణమే పునః సమీక్షించాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ రివ్యూ కమిటీని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 7కు వాయిదా వేసింది. అప్పటిలోగా రివ్యూ కమిటీ తన తుది నివేదికను కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసింది. అలాగే పిటిషనర్ అభిజిత్ దీప్కేకు రివ్యూ కమిటీ ముందు వర్చువల్ పద్ధతిలో హాజరై తన వాదనలు వినిపించే అవకాశాన్ని కూడా న్యాయమూర్తి కల్పించారు. విచారణ సందర్భంగా పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది అఖిల్ సిబాల్ బలమైన వాదనలు వినిపించారు. ఈ అకౌంట్ కేవలం వ్యంగ్య, హాస్యాత్మక, రాజకీయ కంటెంట్ కోసమే ప్రారంభించబడిందని, ఒకవేళ కొన్ని పోస్టులు అభ్యంతరకరంగా భావిస్తే చట్ట ప్రకారం వాటిని మాత్రమే తొలగించాలి కానీ ఏకంగా మొత్తం అకౌంట్ నే బ్లాక్ చేయడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. సోషల్ మీడియా అకౌంట్ల బ్లాకింగ్ కు సంబంధించిన చట్టపరమైన వ్యవస్థ మన దేశంలో ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, తొందరపడి నిర్ణయాలు తీసుకోలేమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. గతంలో వివాదాస్పద ట్వీట్లను మాత్రమే తొలగించి అకౌంట్లను పునరుద్ధరించిన ఉదాహరణలు ఉన్నప్పటికీ ఈ కేసులో మాత్రం కేవలం కొన్ని ట్వీట్లు మాత్రమే కాకుండా మొత్తం అకౌంట్ కార్యకలాపాల స్వభావమే అభ్యంతరకరంగా ఉందనే వాదనలు కనిపిస్తున్నాయని కోర్టు మౌఖికంగా అభిప్రాయపడింది. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీతో అనుబంధం కలిగిన అభిజిత్ దీప్కే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన కాక్రోచ్లు పరాన్నజీవులు అనే వ్యాఖ్యల చుట్టూ నడిచిన రాజకీయ వివాదం నేపథ్యంలో ఈ వినూత్న కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించారు. డిజిటల్ మీడియాలో పొలిటికల్ సెటైర్లు వేస్తూ కొద్ది రోజుల్లోనే దాదాపు 20 లక్షల మంది సభ్యులను సంపాదించుకున్న ఈ అకౌంట్ ను, వెబ్సైట్ ను తొలగించడంపై కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణి అవలంబిస్తోందని దీప్కే మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం సమర్పించే అఫిడవిట్, ఐటీ శాఖ రివ్యూ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా జూలై 7న హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.